మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు. అందరికీ నమస్కారాలు అండి. ఈరోజు 6వ డివిజన్లో ప్రచారం ప్రారంభించాం. దీంట్లో జనసేన నాయకులు మరియు బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దానికి కారణం 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇక్కడ చేసిన పనులే. అనేక రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారేజ్ నుంచి కావచ్చు, ఇలా నెక్లెస్ రోడ్ కావచ్చు, రంగనాథ స్వామి టెంపుల్ ఘాటు కావచ్చు, కోనేరు బొలాపేట కోనేరు కావచ్చు, అదేవిధంగా మైపాడు ఘాటు కావచ్చు, అదేవిధంగా నెక్లెస్ రోడ్ కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వంలో చేయటం, పేదలు నిరుపేదలకు ఇల్లు 43,000 ఇల్లు కట్టడం. అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా నెల్లూరులో ప్రశాంతమైన వాతావరణం. వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవాలంటే అక్కడ వాతావరణం సరిగా ఉండాలి. వాతావరణం అంటే క్లైమేట్ అని కాదు, అక్కడ లా అండ్ ఆర్డర్. అమరావతి రాజధానికై అనేక దేశ విదేశాలు నేను తిరిగాను, ముఖ్యమంత్రి గారితో కూడా తిరిగాను. ఆ రోజు ఏ దేశంకి పోయి వాళ్ళని వచ్చి ఇండస్ట్రీ పెట్టమన్నా వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ రెండు. ఒకటి, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే వాతావరణ స్ట్రైకులు అరాచకాలు ఉంటాయా, లేదంటే ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చని మొదటి క్వశ్చన్. రెండవది, మీకు కేంద్రానికి ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి. ఈ రెండు ప్రశ్నలు వేసేవాళ్ళు. విదేశాల నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పెట్టుబడి పెట్టాలంటే వాడు చూసే రెండే: ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. స్ట్రైకులు, గందరగోళాలు, అరెస్టులు, బిల్డింగ్లు బగలగొట్టాలు, లైసెన్సులు తీసేయటాలు, అలాంటి వాతావరణం కోరుకోడు. రెండవది కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు. కాబట్టి వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే వాళ్ళకి ఎటువంటి డిస్టర్బ్ చేయకూడదు. రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేసుకోవాలా, వాళ్ళు బాగా సంపాదించాలి. వాళ్ళు బాగా సంపాదించుకున్నప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో జిఎస్టీ కావచ్చు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అనేక రూపాయలు వాళ్ళు ట్యాక్స్ కడతారు. వాళ్ళు ట్యాక్స్ కట్టినప్పుడు ఖజానా నిండుతుంది. ఆ వచ్చిన డబ్బులతో కొంత సంక్షేమానికి, పేద నిరుపేదలకి, కొంత డెవలప్మెంట్, ఈ రెండు చేయొచ్చు. కానీ ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అని మర్చిపోయారు. బహుశా అనుభవం లేక జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని వదిలేశారు. డెవలప్ కాకుండా ఉంటే వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోకుండా వాళ్ళు లాభాలు బాగా ఆర్జించకుండా ఉంటే వాళ్ళు జిఎస్టీలు కట్టలేరు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేరు, ఏమి కట్టలేరు. కట్టప్పుడు ఖజానాకు డబ్బులు రావు. అందుకనే ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రార్థించేవాడు. 2014 నుంచి 19 దాకా నెల్లూరులో చాలా ప్రశాంత వాతావరణం ఉంది, మీకు అందరికీ తెలుసు. కానీ ఈ 19 నుంచి 24 దాకా ఎప్పుడు ఏ బిల్డింగ్లు బాగుపడతారా, లేదంటే ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారా, ఎవరిని తీసుకుని అరెస్ట్ చేస్తారా, ఎవరిని తీసుకుని ఎవరు పడేస్తారా, ఇది పరిస్థితి. నిజం చెప్పాలంటే ఎంత దారుణం అంటే, పేదల నిరుపేదలకు ఎలక్షన్ కోడ్ రాకముందు పేదల నిరుపేదలకి ట్రైసైకిల్స్ బయట నుంచి తెప్పిస్తుంటే సీజ్ చేశారు, కోర్టు పోయి మళ్ళా తెచ్చారు. అదేవిధంగా తోపుడు బండ్లు చేస్తూ ఉంటే కోడ్ రాకముందు అవి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. అది ప్రభుత్వం. తోపుడు బండ్లు అండి ఎవరికండి ఇచ్చేది? పేదలు, నిరుపేదలు. అది కూడా డోనర్స్ డొనేట్ చేస్తున్నారు. అలా ఈ ప్రభుత్వం సాగుతుంది. అయితే ప్రభుత్వానికి రేపు మే 13వ తేదీ చమరగీతం పాడతారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ప్రజల సంక్షేమం, అటు పేదలు నిరుపేదలకి అనేక ప్రకటించారు. అదేవిధంగా డెవలప్మెంట్కి హై ప్రయారిటీ ఇస్తూ యువత, మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి గౌరవమైన ఉద్యోగాన్ని చేయాలా, లేదు అంటే వ్యాపారాలను చేసుకోవాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవాలా. అవి రెండు చేసుకోవాలంటే వాళ్ళు హోప్ కలిగించాలా. ఈరోజు యువతకి ఎలా ఉందంటే, బీటెక్ చదివేవాళ్ళు, ఎంబీఏ చదివేవాళ్ళు, ఎంసీఏ చదివేవాళ్ళు ఎందుకు అబ్బా చదివి ఏం చేయాలా, చదివి ఏ పొగాడో సెంటరో లేదంటే ఏ పళ్ళు అమ్ముకోవాలా, అలాంటి పరిస్థితిని నిరుత్సాహపడుతున్నారు. ఈ నిరుత్సాహంలో వాళ్ళు అడ్డదారులు పడతారు. అలా పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలా, ఇతర దేశాల నుంచి రావాలి, ఇతర రాష్ట్రాల నుంచి రావాలా. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరి సహకారంతో వస్తుంది. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ని ముఖ్యమంత్రి గారు తీసుకొస్తారు. నెల్లూరు కూడా నేను
స్పెషల్ డ్రైవ్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేయండి. రాష్ట్రం నుంచి ఫండ్స్ నేను తీసుకొస్తాను, కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తారు. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తామని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.